హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 20th ఫిబ్రవరి 2025. ఈరోజు మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 22,913 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే మార్కెట్ బ్రెడ్త్ మాత్రం పాజిటివ్ ఉంది. లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ వచ్చింది. అయితే సెక్టోరియల్గా చూస్తే నిఫ్టీ సిపిఎస్సి పాజిటివ్గా ఉంది. దాదాపుగా 2.23% పెరిగింది. తర్వాత పిఎస్సి 2% పెరిగింది. నిఫ్టీ పిఎస్సి తర్వాత మెటల్, ఎనర్జీ, పిఎస్యు, బ్యాంక్స్, కమోడిటీస్, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా కొంచెం పాజిటివ్గా కనిపించింది. కొంచెం రికవరీ కనిపించింది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో. తర్వాత ఆటో సెక్టార్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ తర్వాత రియాలిటీ, నిఫ్టీ మీడియా, మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ కొంచెం వరకు పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. కాకపోతే నిఫ్టీ ఒకటి మనకు కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 0.09%, ఓన్లీ 19 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. మనం నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే ఇందులో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ టాప్లో ఉంది. తర్వాత ఎన్టీపీసీ, M&M, BEL, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగాయి. మిగిలిన స్టాక్స్లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడింది. అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో మెయిన్గా HDFC బ్యాంక్ 2.3% డౌన్ అయింది. సో మెయిన్గా మనకి డ్రాగ్ చేసింది ఈరోజు ఇండెక్స్ని HDFC బ్యాంకే అనుకోవచ్చు. HDFC బ్యాంక్ వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ బాగా డౌన్ అయింది. 2% కన్నా ఎక్కువ డౌన్ అయింది. సో ఇదే మ్యాక్సిమం మనకి మార్కెట్ని డౌన్కి తీసుకెళ్ళింది అనుకోవచ్చు. మారుతి, టెక్ మహేంద్ర, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, HCL టెక్, ITC, ఇవన్నిట్లో కూడా మనం నెగిటివ్నెస్సే చూసాం. సో నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంకు దాదాపుగా 0.5% వరకు మైనస్లో క్లోజ్ అయింది. 49,334 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ కూడా మెయిన్ అదే కారణం అనుకోవచ్చు మనం. HDFC బ్యాంక్ ఒకటే మనకి 2.32% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత ICICI బ్యాంక్ కూడా మైనస్, కోటక్ బ్యాంక్. మెయిన్ కాంట్రిబ్యూషన్స్ నిఫ్టీ బ్యాంక్కి పాయింట్స్ వైజ్గా ఇచ్చే బ్యాంక్స్లోనే నెగిటివ్నెస్ చూసాం కాబట్టి ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ మైనస్లో క్లోజ్ అయింది. మనం ఒకసారి FII డేటా చూద్దాం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా ఒకసారి చూస్తే, సో ఇది FII డేటా. జనరల్గా మనకి FII డేటాలో ఒకరోజు పాజిటివ్ వచ్చింది. మనకి ఇది 18th ఫిబ్రవరి, ఇది పాజిటివ్. తర్వాత 19th ఫిబ్రవరి అగైన్ సెల్లింగ్ ప్రెషరే ఉంది. కాకపోతే హెవీ సెల్లింగ్ లేదు. మనకి ఇక్కడ చూస్తే 18th ఫిబ్రవరి 4,786 crores పర్చేజ్ ఉంది. 19th ఫిబ్రవరి వచ్చేసరికి 1,881 crores సెల్లింగ్ ఉంది. సో ఈరోజు డేటా ఇంకా మనకి రాలేదు. సో మనం రేపు వీడియోలో మనం ఈరోజు ఎలా ఉందో కూడా చూడొచ్చు. అయితే ఓవరాల్గా FIIs ఇంకా స్ట్రాంగ్ బయింగ్ కనపట్లేదు. ఓవరాల్గా సెల్లింగే కనపడుతూ ఉంది కంటిన్యూస్గా. ఆ ఎఫెక్ట్ కూడా మన మార్కెట్ మీద ఉందని మనం అనుకోవచ్చు. అయితే నిఫ్టీకి మనం ఫస్ట్ టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ప్రతిసారి కూడా ఈ లోయర్ లెవెల్, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మంచి సపోర్ట్ తీసుకుంటుంది. మన గత వీడియోస్లో కూడా మనం టెక్నికల్గా లెవెల్స్ తీసుకున్నప్పుడు ఈ లెవెల్ సపోర్ట్ పాయింట్ అనుకున్నాం. 22,780 నుంచి 22,800. సో ఇక్కడ ఒక దాదాపుగా 100 పాయింట్స్ అనుకోవచ్చు మనం. సో ఇది సపోర్ట్ మనకి 1, 2, 3, 4, 5, 6 డేస్. ఈ 6 డేస్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్లో క్లోజ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు కొంచెం ఒక హోప్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి 22,700 అండ్ 22,680 ఒక 20 పాయింట్స్ జోన్, అది బ్రేక్ కానంత వరకు కొంచెం కన్సాలిడేట్ కావచ్చు మార్కెట్. మేబీ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం 22,700 నుంచి 23,090 ఆర్ 23,100 ఈ మధ్యలోనే మనకి ట్రేడ్ అవుతూ ఉంది. ఇదే కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ మన కీ లెవెల్ని బ్రేక్ చేస్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు. 23,230 మన కీ లెవెల్, ఈ క్యాండిల్ హై. సో దీన్ని బ్రేక్ చేస్తేనే మనం కొంచెం పాజిటివ్ మోడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదా మన ట్రేడింగ్ స్ట్రాటజీని ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఎలాంటి పాజిటివ్ సిగ్నల్ రావట్లేదు. ఎందుకంటే ఒక కన్సాలిడేట్ అవుతుంది. ఇది ఎటు బ్రేక్ అవుద్దో తెలియదు. ఒకవేళ 22,780 ఆర్ 22,700 లెవెల్స్ని బ్రేక్ అయితే మాత్రం మనకి కింద మనం టెక్నికల్గా పెద్ద సపోర్ట్ పాయింట్స్ లేవు, చాలా దూరంలో ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 22,000 టెక్నికల్ రౌండ్ ఫిగర్ సపోర్ట్, అది 21,891 ఒకటి ఫస్ట్ సపోర్ట్ అది. సో దానికన్నా కూడా కిందకి 22,126 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇక్కడ. 22,126 తర్వాత 21,890
ఇవి రెండు మాత్రమే మనకి టెక్నికల్గా సపోర్ట్ పాయింట్స్. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా మనం తీసుకోవాలి. సో ఈ లెవెల్ని బట్టి మనం ట్రేడ్స్ అనేది కూడా కొంచెం న్యూట్రల్ ట్రేడ్స్లోనే ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, కానీ ఎవరైనా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పైరీ కూడా నెక్స్ట్ వీకే మనకి ఎక్స్పైరీ కూడా ఉంది, కొంచెం కాషియస్గా ఉండాలి మార్కెట్లో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్టు కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది 49,840 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా కిందనే ఉన్నాం ఇంకా మనం. సో ఇప్పుడు ఇవాళ చూస్తే ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర. సో ఇప్పుడు మనకి ఈ డోజీ బ్రేక్అవుట్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు మనం. డోజీ బ్రేక్అవుట్స్ అంటే డోజీ బ్రేక్అవుట్స్ ఈరోజు హై ఈరోజు లో. సో 49,450 అండ్ 49,140 ఇవి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. మరి ఎటు బ్రేక్ అయినా కానీ మనకు ఒక 300 to 400 పాయింట్స్ వరకు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో డౌన్ సైడ్ వస్తే మనకి ఇమ్మీడియట్గా ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి డౌన్కి వస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ ఈ లోస్ దగ్గర ఉండొచ్చు. మేబీ 48,880 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. 48,500 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఉన్న ఆప్షన్ డేటా ప్రకారం 49,000ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది 49,000 దగ్గర. అండ్ 49,500 దగ్గర కొంచెం పుట్ రైటింగే హెవీగా ఉంది. అంటే మరీ హెవీ పుట్ రైటింగ్ కాదు, కానీ ఇప్పుడున్న కాల్ పుట్ ప్యారిటీ చూస్తే పుట్సే చాలా ఎక్కువగా బిల్డ్ అయి ఉన్నాయి. ఇది కొంచెం రెసిస్టెన్స్ పాయింట్ లాగానే ఉంది. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 49,500ని బ్రేక్ చేస్తే 49,700 వరకు వెళ్ళొచ్చు. 49,840 మన కీ లెవెల్. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి ఈరోజు. 148 స్టాక్స్ లాంగ్ ఉంటే 54 స్టాక్స్ మాత్రమే షార్ట్స్లో ఉన్నాయి. అండ్ షార్ట్ కవరింగ్లో 24 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 3 స్టాక్స్ కనబడుతున్నాయి. సో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ అంటే ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్స్ ఇవి. చంబల్ టాప్లో ఉంది, తర్వాత బిఎస్సి, నౌకరీ, ఎంఎఫ్ఎస్ఎల్, సుప్రీం ఇండస్ట్రీస్, టాటా స్టీల్, సోనాకామ్, సిప్లా, టోరెంట్ పవర్, అపోలో టైర్, అంబుజా సిమెంట్, ఇట్లంతా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. అట్లనే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ఇవి నైకా అంటే షార్ట్స్ బిల్డప్ అంటాం. నైకా, పిఐ ఇండస్ట్రీస్, ఎస్సీఎల్ టెక్, టోరెంట్ ఫార్మా, యూపీఎల్, ఎస్బీఐ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, టీసీఎస్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇవి కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే ప్రైస్ తగ్గుతూ ఉంది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అంటే కొంచెం షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి మన ప్లాన్ అంతా కూడా కొంచెం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన డేటా. సో రేపటికి టెక్నికల్ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకునే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.